చామదుంపలతో ఫ్రై చేసుకునే విధానం. చామదుంపలు ముందు ఉడకబెట్టుకోవాలి. పై తోలంతా తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకుని దీని మీద పసుపు వేసుకొని కలిపి ఉంచుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, బియ్యం పిండి వేసుకుంటున్నాం. పిండి, ఉప్పు, కారం ఈ ముక్కలకి పట్టించుకొని, ఇవి జిగురుగా ఉంటాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు. దీంట్లో ఇప్పుడు మనం 2-3 స్పూన్లు మంచి నూనె వేసుకుని కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఇలా పట్టించుకుని, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చామదుంప ముక్కల్ని విడివిడిగా నూనెలో వేయించుకోవాలి. 2 వైపులు తిప్పుకోవాలి. దీంట్లో బియ్యం పిండి వేసాం కాబట్టి నూనె పీల్చదు. చామదుంపలు ఫ్రై ఇలా చేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. దీని మీద కరివేపాకు కూడా వేసుకుంటే వాసన మంచిగా ఉంటుంది. ఎర్రగా వేయించుకోవాలి. చామదుంపలు తెచ్చుకున్నప్పుడు పులుసుతో పాటు ఇలా ఫ్రై కూడా చేసుకోండి. ఎర్రగా వేగినాక ఇప్పుడు ప్లేట్లో తీసుకుని ఇలాగైనా తినేయవచ్చు. వీటిని మనం కర్రీలాగైనా వండుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని మనం ఈ ముక్కలు దాంట్లో వేస్తే కర్రీలాగైనా వండుకోవచ్చు. దీంతోనే మంచూరియా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి ఇంట్లో పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. చామదుంపల ఫ్రై మనం బియ్యం పిండి వేసాం కాబట్టి నూనె అసలు పీల్చలేదు. చామదుంపల ఫ్రైతో పాటు చారు ఏమైనా ఉంటే నంచుకు తింటానికి చాలా బాగుంటాయి. ఇంట్లో చేసుకుని అందరికీ పెట్టండి.